ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే 22A ఉందో ముఖ్యంగా దాని విధి విధానాలు, దాన్ని సరళీకృతం, రాబోయే రోజుల్లో ఏదన్నా భూమి 22Aలో పెట్టాలి అంటే తీసుకోవాల్సిన ప్రాసెస్. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులు, భూ యజమానుల యొక్క సెంటిమెంట్ పై చాలా సానుకూలంగా, చాలా పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఇబ్బంది జరగకూడదు అనేది. గత ప్రభుత్వాల్లో చాలా దగ్గర జరిగినటువంటి అవకతవకలు అవ్వచ్చు, రకరకాల యాక్ట్లు అవ్వచ్చు, దీన్ని 22Aని అనుసంధానం చేసుకుంటూ పేద ప్రజలకి అన్యాయం చేస్తున్నారు. కాబట్టి దాని మీద తెలియజేయడం కోసం అంటే రెండు విధాలు 22Aలు తీయటం ఏంటి, పెట్టడం ఏంటి అనేది చాలా సరళీకృతమైన, అంటే తీసేయడానికి సరళీకృతం చేశాం. పెట్టాలి అంటే చాలా కఠినతరంగా, జవాబుదారీతనంతో ఉండే విధంగా ఈరోజు కొత్త జీవో ఇవ్వబోతా ఉన్నాం. దానికోసం మీకు అందరికి కూడా ముందుగా తెలియజేయడం కోసం మా పత్రికా సోదరులు అందరూ కూడా పిలవడం జరిగింది. అలాగే ముఖ్యంగా జీవో నంబర్ 396 ఉందో చాలా మంది అపోహలు పడతా ఉన్నారు. దాని మీద కూడా చర్చించడం కోసం ఇది పెట్టడం జరిగింది. మిత్రులారా, ఏదైతే ప్రభుత్వం భూమి, దేవాదాయ భూమి, అసైన్ భూమి, అలాగే సీలింగ్ మిగులు భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండటం కోసం బేసిక్గా ఈ 22A అనేది రూపకల్పన 2007లో జరిగింది. దానికి 1908 సెక్షన్లో మార్చి దాన్ని 22Aలో దాంట్లో చేర్చడం జరిగింది. అయితే ఈ ఆస్తుల నిర్వహణ కోసం చాలా పారదర్శకమైన విధానం ఉండాలి. అలాగే స్థిరమైన మరియు ఒకే ఒక విధానం ఉండాలనే లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క సెక్షన్ అంతా కూడా, ఈ సర్కులర్లు కానీ సూచనలు గతంలో ఏదైతే ఇచ్చామో మేము, ఈ యాక్ట్ 1908లో మనం ఏదైతే పొందపరిచామో అన్ని కూడా రద్దు చేస్తూ ఈరోజు నూతనంగా 22A జియో కూడా ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. అంటే గతంలో మేము ఇచ్చినటువంటి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన అన్ని సర్కులర్లు కూడా రద్దు చేస్తూ ఈరోజు నూతనంగా అవన్నీ కూడా మీకు నోట్స్ కూడా మీకు అందరికి కూడా ప్రింటెడ్ ఫార్మాట్స్ మీకు కూడా ఇస్తారు. మీరు కూడా చదువుకోవచ్చు, మీరు కూడా రేపు పొద్దున్న రాసుకోవాలి, మీరు కూడా ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే దాంట్లో ఎక్కడన్నా కూడా అధికారులు స్పందించకుండా ఇంకా ఇబ్బందులు పెడతా ఉంటే, కొందరు ఎక్కడన్నా ఆఫీసర్స్ కాదు, పొలిటీషియన్స్ అవ్వచ్చు, ఇబ్బంది పెడతా ఉంటే మా దృష్టికి కూడా మీరు మీ యొక్క మాధ్యమం ద్వారా మాకు తెలియజేయాలని చెప్పేసి ఆ యొక్క కాపీస్ కూడా మీ అందరూ కూడా మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి ఇప్పుడు మేము ముఖ్యంగా ఏం చేస్తా ఉన్నామంటే, ఈ యొక్క ప్రక్రియ నిషేధ ఆస్తుల యొక్క ఏకైక సెంట్రలైజ్డ్ మరియు అధికారిక డేటాబేస్ నిర్వహణ కేవలం ఇన్స్పెక్టర్ జనరల్ ఎవరైతే ఉన్నారో మాకు రిజిస్ట్రేషన్ శాఖ, వారి ఆధ్వర్యంలో ఉంటుంది. ఇంకెవరు పడితే అక్కడ వారు 22A తీయటం కానీ లేదా వాళ్ళ దగ్గర తిరగడానికి అవసరం లేకుండా ఆ యొక్క విధి విధానాలు చేసే అన్ని పూర్వమైంది. ఆర్డీఓకి, సబ్ కలెక్టర్ మేము ఇచ్చినటువంటి అధికారాలని దాన్ని ఒకే ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్లో దాన్ని మనం తీయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ముఖ్యంగా వ్యవసాయ భూములకైతే వెబ్లాండ్ 2.0 ఏదైతే ఉందో అదే ప్రామాణికంగా ఉంటుంది. వెబ్లాండ్ 2.0 అంతే తప్ప ఎక్కడ కూడా మాన్యువల్ ఎంట్రీ అనేది పూర్తిగా ప్రొహిబిట్ చేస్తా ఉన్నాం. ఏదైతే మాన్యువల్ ఎంట్రీ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడ కూడా దాని గురించి మనం చేయకుండా విధంగా మనం ఇస్తా ఉన్నాం. అలాగే ప్రతి వారం కూడా ఐజీఆర్ఎస్ గారు ఎవరైతే ఉన్నారో వారి వెబ్లాండ్ 2.0 డేటాబేస్ని సింక్రనైజ్ చేసుకుని అందరికి కూడా ఓపెన్ డొమైన్లో ఉండే విధంగా ఈ కార్యక్రమం చేస్తాను. అట్లాగే అయితే ఏపీఐఏసీ ఉందో, ఏపీఎంబీ ఉందో, మ్యారిటైమ్ బోర్డు ఉందో, ఈ పేరుతో కూడా కొత్తగా భూమి వర్గీకరణ కూడా ఇప్పుడు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవన్నీ లేని క్రమంలో కొన్ని ఇబ్బందులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా సపరేట్గా మనం ఈ వెబ్లాండ్లో వాటికి వర్గీకరణ చేస్తా ఉన్నాం. అలాగే సీలింగ్ సర్ప్లస్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఐజీఆర్ఎస్ డేటాబేస్లోకి మనం పంపిస్తా ఉన్నాం. నోటిఫైడ్ ఆస్తులన్నీ కూడా రిజిస్ట్రేషన్ కాకుండా నిషేధించాలంటే రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. వితౌట్ దట్ ఇట్స్ నాట్ పాసిబుల్. అలాగే కోర్టు కేసులు మరియు ఇతర కేటగిరీ కింద ఐజీఆర్ఎస్ డేటాబేస్లో ఉన్న ఎంట్రీలు కోర్టు తీర్పులకు అనుగుణంగా వాటి ప్రకారం ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్ ఉంటేనే కోర్టు కేసులు మరియు ఇతర కేటగిరీల కింద ఈ ఉంటాయి. అలాగే ముఖ్యంగా గ్రామ కంట భూములు మేము గతంలో కూడా ఇచ్చినాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 22Aలో ఉండడానికి వీలు లేదు. అది చాలా కఠినంగా మేము ఈ రోజు కూడా మళ్ళా తెలియజేస్తా ఉన్నాం. మేము ఎప్పుడు చెప్తున్నాం, పట్టా భూములు ఎట్టి పరిస్థితుల్లో కూడా 22Aలో ఉండకూడదు. ఎందుకంటే ఒక్క సర్వే నంబర్లో ఎక్కడో ఒక దగ్గర చిన్న వేరే, అంటే అది ఎండోమెంట్స్ అవ్వచ్చు, వేరే క్లాసిఫికేషన్లో భూమి పరంగానే మొత్తం అంతా పెట్టడం కూడా చాలా స్ట్రిక్ట్గా మేము తీసుకుంటాము. దాన్ని సబ్ డివిజన్ చేసి ఏదైతే క్లియర్గా ఉందో దాన్ని 20A నుంచి రిమూవ్ చేయాలని చెప్పే లక్ష్యంగా మేము చేస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఏదైతే ఆల్రెడీ క్రమబద్ధీకరించినటువంటి యూఎల్సీ భూములు ఉన్నాయో
ఆ ఆస్తుల అవి కూడా జాబితా నుంచి మేము 22A నుంచి కూడా తీసేయాలి ఇమీడియట్ గా అని చెప్పేసి కూడా మేము ఈరోజు ఈ జీవో ఇస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఏపీఎస్ఎఫ్సి వద్ద తాకట్టులో ఉన్న భూములు వేలం వేసినప్పుడు కొన్నప్పుడు లేదా ఆర్డీఓ సబ్ కలెక్టర్ నిషేధ ఆస్తుల జాబితా నుంచి వెంటనే తీసేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏపీఎస్ఎఫ్సి నుంచి కొన్నవి కూడా మాకు 22Aలో ఉన్నాయని చెప్పారు కాబట్టి అవి కూడా తీసేయాలని చెప్పేసి ఈరోజు ఈ జీవో తెలియజేస్తుంది. అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అలాగే పిఎస్సిఎస్ అవ్వచ్చు, అలాగే డిసిసిబి బ్యాంకులు అవ్వచ్చు, ఇతర షెడ్యూల్ బ్యాంకులు అన్ని కూడా తాకట్టులో ఉన్న అసైన్డ్ భూములు గతంలో రిజిస్టర్ చేసి ఉంటే అవి కూడా 22A నుంచి ఈరోజు తొలగిస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక మంచి సూపరిణామం. చాలా మందికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయి గతంలో ఏదైతే పిఎస్సిఎస్లో అసైన్ భూములు కొనున్నప్పటికి కూడా సొసైటీలో పెట్టుంటారు వాళ్ళు, అవన్నీ కూడా 22A నుంచి ఈ రోజు నుంచి పూర్తిగా తీసే విధానం మేము ఈరోజు వే ఫార్వర్డ్ మేము ఇస్తా ఉన్నాం. అలాగే అర్బన్ లోకల్ బాడీలో ఆమోదించబడిన లేఅవుట్లో భాగంగా ఉన్న భూములను రిజిస్టర్ చేయాలి. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేఅవుట్లు అయిపోయి అవన్నీ కూడా 22లో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవన్నీ పాతకాలంలో జరిగినటువంటి అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ అవన్నీ కూడా ఇమీడియట్గా చేయాలని చెప్పేసి కూడా గ్రీన్ సిగ్నల్ ఈరోజు మేము చెప్తా ఉన్నాం. అలాగే చట్ట ప్రకారంగా వేలం వేసినటువంటి ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థల ద్వారా కొనుగోలు కాబడినటువంటి ఎండోమెంట్స్ ఇవి కానీ ఇవన్నీ కూడా ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది దానికి ప్రయర్గా ఉన్నటువంటి సమయంలో ఏదైతే దేవాదాయ లేకపోతే వక్ఫ్ బోర్డు భూములు వాళ్ళు వేలంలో కొనుంటే అవి కూడా 22A నుంచి పూర్తిగా తీసేస్తా ఉన్నాం. అలాగే విలేజ్ సర్వీస్ ఇనాం అనేది ఎట్టి పరిస్థితుల్లో 22Aలో ఉండకూడదు అనేది కూడా ఈరోజు జీవోలో ఇస్తా ఉన్నాం. ఎక్కడన్నా విలేజ్ సర్వీస్ ఇనాం ఇంకా కూడా 22Aలో పెట్టి ఉండని తెలిస్తే తప్పకుండా అక్కడ పెట్టిన ఎటు అధికారం అయితే లేదు, బట్ అయినా కూడా అలా చెప్పిన అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితి క్షమించేది లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే షరతులో కూడినటువంటి పట్టాయి ముఖ్యంగా ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నాయి, అవన్నీ కూడా 22A నుంచి తొలగిస్తా ఉన్నాం. 18/6/1954 నాటి కంటే ముందు అసైన్ అయిన ప్రతి ఒక్క భూమి కూడా 22A నుంచి తొలగించాలని చెప్పేసి మేము క్లియర్గా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే చట్టబద్ధంగా అధికారి ఎవరైతే ఉన్నారో లేకుండా కామన్ మ్యాన్ కూడా ఎవరు కామన్గా ఒక అధికారి ఇచ్చేసారని చెప్పి 22Aలో పెట్టినటువంటి ఉంటే ఏదైతే మేము పెట్టాల్సిన ప్రొఫార్మా ఇప్పుడు చెప్పబోతా ఉన్నాం ఆ క్రమంగా పెట్టకుండా అధికారి లేనటువంటి అధికారి పెట్టినటువంటి అన్ని కూడా తీసేయాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే ఇప్పుడు ఈ యొక్క ఆస్తులను చేర్చడానికి లేదా తొలగించడానికి ముఖ్యంగా ఆర్డీఓకి సబ్ కలెక్టర్ మాత్రమే అధికారం ఇస్తా ఉన్నాం. ఇప్పుడు అంటే పై అధికారుల దగ్గరకో ఇంకో దగ్గర తిరగకుండా ఉండే విధంగా నిషేధ ఆస్తుల జాబితాలో ఏదైనా భూమిని చేర్చడానికి లేదా తొలగించడానికి ఆర్డీఓకి లేదా సబ్ కలెక్టర్కి మాత్రమే ఇస్తా ఉన్నాం. వెబ్లాండ్లో అందుబాటులో ఉన్న వివరాలు మరియు ఎప్పటికప్పుడు సవరించిన నిర్దిష్ట విధానాల ప్రకారం 22A జాబితాలో చేర్చే అవకాశం లేని ఆస్తిని కూడా ఏ అధికారి కూడా నిషేధించే జాబితాలో చేర్చకూడదు. అలాగే ఏదో యుఎల్సి నిర్ణీత విస్తీర్ణం మించిన ఆస్తుల విషయంలో ప్రభుత్వం కాంపిటెంట్ అథారిటీ. గ్రామాల్లో అయితే ఎకరానికి మించిన భూమి ఉంటే, అలాగే పట్టణాలు అయితే 1000 అదనపు చదరపు గజాల కంటే ఎక్కువ ఉంటే మాత్రం అది రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కంపల్సరీగా తీసుకోవాలి. ఇటువంటి కేసుల్లో ఆర్డీఓలు కలెక్టర్లు CCLA ద్వారా ప్రభుత్వానికి అప్లై చేసుకోవాలి. అంటే యుఎల్సీలో ఉన్నటువంటి భూములు మాత్రం ఏదైతే చెప్పాను నేను అగ్రికల్చర్ సీలింగ్ అయితే 1 ఎకరం తర్వాత అర్బన్ సీలింగ్ లో దాటితే 1000 గజాలు దాటినన్ని కూడా త్రూ ప్రాపర్ ఛానల్ CCLA గారి ద్వారా గవర్నమెంట్ కి అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్ జారీ చేసిన ఏ ఉత్తర్వుకైనా సంబంధించి జిల్లా జాయింట్ కలెక్టర్ అప్లేట్ అథారిటీగా వ్యవహరిస్తారు. జాయింట్ కలెక్టర్ గా జారీ చేసిన ఉత్తర్వులపై ప్రభుత్వానికి రివిజన్ దాఖలు చేసుకునే అవకాశం కూడా ఇస్తా ఉన్నాం. ఏదన్నా మీకు నచ్చని ఆర్డర్ ఇచ్చిన ఆర్డర్ నచ్చకపోతే వెంటనే జాయింట్ కలెక్టర్ దగ్గర మీరు అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడి వరకు కాని పక్షంలో 100% గా గవర్నమెంట్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక నిర్దిష్టమైన సమయంలో అన్నిటికీ టైం అని ఇస్తా ఉన్నాం. ఏదైతే నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్న భూమిని సంబంధించి కోర్టులు ఆదేశాలు ఇస్తే వెంటనే సబ్ రిజిస్ట్రార్ సంబంధిత రెవెన్యూ అధికారులు 5 రోజుల గడువు చెప్పేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే లేట్ అయిందని లేకపోతే దాన్ని అలా అడక మీద పెట్టేసేసి ఇబ్బంది జరిగే విధానంగా లేకుండా 5 days నిర్దిష్టమైనటువంటి సమయం కూడా ఆ యొక్క సబ్ రిజిస్ట్రార్కి మనం చెప్తా ఉన్నాం. ఎక్కడ కూడా డిఫరెన్స్ ఆఫ్ ఇది ఉండకూడదు. అలాగే ఈ యొక్క కొత్త మార్గదర్శకాలు అన్ని కూడా 90 రోజుల్లో ఏదైతే సాఫ్ట్వేర్ అన్ని ఉన్నాయి కూడా IGRS CCLA అందరూ కూడా కలిసి ఈ సాఫ్ట్వేర్ అప్లోడ్ కూడా చేసుకునే సమయం కూడా మేము ఈ 90 రోజులు ఇస్తా ఉన్నాం. కానీ ఈ ఉత్తర్వులు మాత్రం ఇప్పటి నుంచే అమల్లోకి వస్తా ఉన్నాయి, ఈ క్షణం నుంచే అమల్లోకి వస్తా ఉన్నాయి. అందుకని ఎక్కడ కూడా దీంట్లో డీవియేషన్ జరిగితే ఆ సంబంధిత అధికారిని ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం క్షమించదని చెప్పేసి నేను మరీ చెప్తాను. మేము సరళీకృతం చేయడం కోసం చాలా ప్రయత్నం చేస్తాను. అయినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో
పేదవాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు, ఇంకా గ్రీవెన్స్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి చాలా నిర్దిష్టమైనటువంటి ఇది చాలా క్లియర్గా మీకు మేము బ్రీఫ్గా ఈ యొక్క కొత్త జియో ఇస్తా ఉన్నాం. కాబట్టి సరళీకృతం అవుతూ ఉంటుంది. ఏదన్నా కోర్టు ఆర్డర్ ఉంటే అది ఎలా పెట్టాలో విధి విధానం కూడా మళ్ళా మేము అది సపరేట్గా ఇస్తా ఉన్నాం. కాబట్టి దాని విధంగా పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాను. చేర్చడం కోసం కూడా కొత్తగా మేము పెట్టినటువంటి, అంటే దీన్ని కేవలంగా పిలిచామా చెప్పామా అని కాదు. ఇప్పుడు బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ కూడా ఆ పెడతాను అని చెప్పినటువంటి అధికారి మీద ఉంటుంది. ఎవరికైనా ఇవ్వాలి పెట్టాలి అంటే ఎవరైనా ప్రైవేట్ పోయి అతనికి ఒక నోటీస్ ఇవ్వాలి. ఈ కారణాల వల్ల మేము చేస్తున్నాం అని చెప్పేసి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన తర్వాత అతని డాక్యుమెంట్ కరెక్టా, గవర్నమెంట్ డాక్యుమెంట్ కరెక్టా అనేది అది ప్రూవ్ చేసుకున్న బాధ్యత కూడా ఈరోజు గవర్నమెంట్ అధికారికి ఇస్తా ఉన్నాం. అతను వచ్చి పేపర్ చూపించుకుని ఇది నాది అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇది బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది మేము అధికారికి ఇస్తా ఉన్నాం. ఏదన్నా కొత్తగా ప్రతిపాదించిన మార్గదర్శకాల ప్రకారం ఏదైనా భూమి 20 జాబితాలు చేర్చడానికి అంటే కేవలం ఆ అధికారి తనంతట తాను క్లరికల్ పనిలా చేయకూడదు. అది ఒక క్వాసి జ్యుడిషియల్ చర్యగా పరిగణించడం తీసుకుంటా ఉన్నాం. అంటే ఆ భూమి 22 జాబితాలో చేర్చాలంటే నోటీసులు ఇవ్వాలి, విచారణ చేయాలి, వివరణ తీసుకోవాలి. తన భూమి ప్రభుత్వ భూమి కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత పౌరుల పైన, భూ యజమానుల పైన ఉండదు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. అంత క్లియర్ గైడ్లైన్స్ కూడా మేము ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఆచరణ చేసి తీరుతామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైనా 22A జాబితాలో చేర్చాలని సంబంధిత అధికారి ప్రతిపాదించిన తర్వాత ఆ తదుపరి దశలో సంబంధిత అధికారి కన్నా ఏ ర్యాంకులో ఉండి వేరే స్థాయిలో ఉన్న అధికారి రిపోర్ట్ చేసే అధికారి ఆ ఫైల్ను స్వతంత్రంగా సమీక్షించాలి. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన అయితే ప్రతిపాదిక అధికారికి ఆర్డీఓ ఉంటే సమీక్ష చేయడానికి జిల్లా రెవెన్యూ అధికారిగా ఉంటారు. ఈయన జాయింట్ కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తారు. అదే అర్బన్ ప్రాంతాల్లో అయితే జాయింట్ కలెక్టర్ గారు సమీక్షిస్తే జిల్లా కలెక్టర్ గారు దాన్ని సమీక్షిస్తారు. అలాగే CCLA గారికి రిపోర్ట్ చేస్తారు. ఇట్లా ఒక లేయర్ వైజ్ గా పెట్టుకుంటా పోతా ఉన్నాం. ఇలాంటి జాబితాలన్నీ కూడా IGRS AP నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తుండే విధంగా, అంటే ఒక నంబర్ ఇచ్చి దానికి ఓపెన్ డొమైన్ లో పెట్టి ఎందుకు పెడుతున్నాం, ఏం పెడుతున్నాం అందరు కూడా యాక్సెసిబిలిటీ ఉండే విధంగా, అంటే అందుకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఒక యాక్సెస్ ఉండే విధంగా దీన్ని ఓపెన్ డొమైన్ లో పెట్టి వాళ్ళకు కూడా తెలియజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం, అంటే ఇంత ముందులాగా ఏది పడితే అది చిన్న డిస్ప్యూట్ ఉంటాయని కాదు, కోర్టు నుంచి వచ్చినది కూడా, కోర్టు నుంచి ఒక నిర్దిష్టమైన ఆర్డర్ వస్తే దాన్ని కూడా అందరికీ తెలియజేసి దీని మూలంగా మేము పెడుతున్నామని చెప్పేసి నోటీస్ ఇచ్చి పెట్టాల్సింది ఇది ఉంది. దానికి కూడా ప్రూఫ్ కూడా ఇవ్వాలి. రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేకపోతే అవతల నుంచి ఏదో ఒక ఈ KYC ఎలా అయితే మనం తీసుకుని అక్కడి నుంచి అథెంటికేషన్ తీసుకుని అలాంటి తీసుకుని మాత్రమే పెట్టగలరు తప్ప ఎట్టి బస్సులో వేరే విధంగా పెట్టే విధంగా లేకుండా చేయాల్సిన అవసరం. అలాగే 6 మనం వివిధ అంశాలు కూడా క్వశ్చన్ కూడా పెట్టాం. దాంట్లో ఇవన్నీ నిర్ధారించబడితేనే అది 20Aలో పెట్టాలని చెప్పేసి కూడా మేము క్లియర్ కట్గా మేము మీకు ఇచ్చిన దీంట్లో ఉంది. అలాగే ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తయిన తర్వాత భూమి సబ్ డివిజన్ చేసి సంబంధిత పౌరుడికి షో కాజ్ నోటీస్ మాత్రం కంపల్సరీగా పంపించాల్సిన అవసరం ఉంది. ఈ నోటీసు 3 పద్ధతుల్లో పంపించాలి. ఒకటి రిజిస్టర్ పోస్ట్, రెండోది డిజిటల్ డెలివరీ, మూడోది భూ యజమాని ఇంటికి కానీ పంచాయతీ ఆఫీసులో కానీ నోటీస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇట్లా చాలా క్లియర్గా ఈ ప్రక్రియలో ఏదో 2 చేయకపోతే అది ప్రాసెస్ కరెక్ట్ కాదనేది కూడా మేము చాలా క్లియర్ చెప్తా ఉన్నాం. అలాగే పౌరులకు 30 రోజులు గడువు ఇస్తా ఉన్నాం. ఏది వాళ్ళు చూపించుకోవడానికి, తెలియజేయడానికి. దాని తర్వాత 14 రోజులు అడ్వకేట్ తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ గ్రీఫ్ ఉందో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుని వాళ్ళ బాధలు చెప్పడం, లేదా వాళ్ళ ప్రూఫ్ వాళ్ళ తరపు పత్రాలు ఇవ్వడానికి కూడా అంత సమయం ఇస్తా ఉన్నాం. ఇట్లాంటి ఎన్నో చేసిన తర్వాత కూడా ఈ విచారణ ముగిసిన తర్వాత కూడా అధికారి కూడా స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలి. ఊరికే చెప్పాడు కదా కాదు. ఎవరైతే స్పీకింగ్ ఆర్డర్ ఇస్తారో అది రిజిస్టర్లో నమోదై ఉంటుంది. తప్పకుండా రేపు పొద్దున్న తప్పు చేశారని తెలిస్తే వాళ్ళ మీద యాక్షన్ కూడా ఉంటుంది. ఇట్లా ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయడం కోసం ఇవన్నీ తీసుకొస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదలు సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం బాగుండాలి, ఎక్కడెక్కడ భూ సమస్యలు ఉన్నాయో అన్ని కూడా పరిష్కరించాలనే లక్ష్యంతోనే పనిచేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏదైతే ల్యాండ్స్ అన్ని లాక్ అయి ఉన్నాయో అవి అన్లాక్ చేయాలి, అవన్నీ కూడా పేదలకు ఉపయోగపడాలనే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మీరు చూసారు దాదాపుగా ఈ సంవత్సరంలోనే ఈ పాటికి మేము ఒక 20 మంచి కార్యక్రమాలు చేసాం. దాంట్లో అంటే ఇది రెవెన్యూకి సంబంధించిన అన్లాకింగ్ ఆఫ్ లాక్డ్ ల్యాండ్స్ గురించి చూసుకుంటుంటే శెట్టిపల్లితో మొదలుపెట్టాను. తిరుపతిలో దాదాపుగా 2500 మందికి హక్కు పత్రాలు ఇచ్చాం. తర్వాత చూస్తే ఇక్కడ వట్టి చెరుకురు 100 సంవత్సరాల సమస్య.
5,000 మంది ఉంటారు. అది కూడా సమస్య ఎవరు కూడా చూడలేదు. మన దృష్టికి తీసుకొచ్చారు సెక్రటరియట్లో. వెంటనే దాని గురించి అధికారులకు చెప్పాం. వాళ్ళు సానుకూలంగా స్పందించి అద్భుతంగా వాళ్ళకి హక్కు కల్పించారు. అలాగే ఉట్కూరు అవ్వచ్చు, పుల్లడుగుంట అవ్వచ్చు, కుప్పంలో కముంది అవ్వచ్చు, అలాగే మొన్న వక్ఫ్ బోర్డులో పెట్టినటువంటిది మన మనగానపల్లి నంద్యాల జిల్లాలో 2,075 ఎకరాలు. అది కూడా అంటే ఎక్కడ అలాంటి లార్జర్ ఇంట్రెస్ట్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా పేదలకు మంచి చేయాలి. మనం ఆ పేదల దగ్గర లాక్కోలేము, కానీ వాళ్ళకి అమ్ముకునే హక్కు ఉండదు. సో ఒక మంచి వాతావరణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎగ్జార్బెంట్ ఆలోచనతో వాళ్ళకే హక్కు కల్పించే విధంగా కూడా ఈ కార్యక్రమాలు చేస్తాను. నిన్న కర్నూలులో అవ్వచ్చు, ఇట్లా దాదాపుగా 20 కార్యక్రమాలు చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఈ ల్యాండ్స్ అన్ని కూడా అన్లాక్ చేసి క్రయ విక్రయాలు చేసుకుంటూ పేదవాడికి ఉపయోగపడే విధంగా ఉండాలనే లక్ష్యంతోనే ఇన్ని సంస్కరణలు తీసుకొస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు ఈ 22A సంస్కరణ ఏదైతే వచ్చిందో దీని ద్వారా చాలా మంది రైతులకి ఆనందాలు వచ్చే విధంగా ఇది పెట్టాం. ఎందుకంటే డాక్యుమెంటేషన్ తగ్గించాము, రిక్వైర్డ్ డాక్యుమెంట్ తగ్గించాము. అంటే రెండిట్లో ఒకలాగా ఉంది, రెండిట్లో ఒకలాగా ఉన్నాడు కూడా ఏదైతే కరెక్ట్గా ఉంది అది జెన్యూన్ అయితే చాలు అనే విధంగా ఈ యొక్క జీవో అనేది మేము ఈరోజు ఇచ్చామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఇవన్నీ కూడా ఇంకా ఇది కాకుండా లార్జర్ ఇంట్రెస్ట్ కూడా మనకి నెల్లూరు టౌన్ నుంచి కూడా ఈరోజు కూడా క్వారీ ప్రోరంబోకులు ఏదో ఉందని చెప్పి వచ్చారు. తప్పకుండా అలాంటివి అవి కూడా పాజిటివ్గా తీసుకుని ఈ ప్రభుత్వం ఏం చేయగలరో తప్పకుండా చేస్తానని చెప్పేసి కూడా నేను మీకు తెలియజేస్తాను. అలాగే ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఒక అపోలో మా డాక్యుమెంట్ రైటర్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి ఇది కొంచెం ఒక అపోహలో ఉన్నారు. ఏదైతే 396 జీవో గురించి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ప్రైవేటీకరణ చేసేస్తారు అని చెప్పేసి కొందరు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో కొందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియకుండా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా బాధాకర విషయం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా జీవితంలో మన లివింగ్ స్టైల్స్ కానీ మన జీవిత పరిమాణాలను మెరుగుపరచాల్సిన లక్ష్యంతోనే మనం కష్టపడతా ఉండడం చేస్తాం. దాంట్లో భాగంగానే మెరుగైన సేవ పేదలకు ఇవ్వాలి అని చెప్పే లక్ష్యంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఐటీ శాఖ మంత్రులు ఈ యొక్క సంస్కరణ కోసం ఒక అధ్యయనం చేశాం మేమంతే. ముఖ్యంగా ఇది అన్నీ కూడా ఏదైతే స్టాచ్యుటరీ ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ ఎవరు కూడా ఎక్కడ కూడా మనము వెళ్ళట్లేదు. కేవలం పీపీపీ మోడల్ పద్ధతిలో ప్రైవేట్ భాగస్వామ్య పదం కేవలం దేనికి ఉంటుందండి? నాన్ స్టాట్యుటరీ అంటే కేవలంగా మనకి కార్యాలయం ప్రాంగణం ఏర్పాటు, ఫర్నిచర్ ఏర్పాటు, హార్డ్వేర్ ఏర్పాటు, నెట్వర్కింగ్ మౌలిక సదుపాయాలు, అలాగే ఫెసిలిటీ మేనేజ్మెంట్, పబ్లిక్ డేటా ఎంట్రీ, స్లాట్ బుకింగ్ సహాయం, డిజిటల్ చెల్లింపులు సహాయం, క్యూ మేనేజ్మెంట్ సహాయం, ఇలాంటివి మాత్రం చేయగలరు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టాట్యుటరీ అన్నీ కూడా గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది, సబ్ రిజిస్ట్రార్ దగ్గరే ఉంటుంది. దస్తావేజులు పరిశీలన కానీ డీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏదైనా చేయాలన్నా కూడా సబ్ రిజిస్ట్రారే చేస్తాడు, లేకపోతే సమితి అధికారి చేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్లు వాళ్ళందరూ కూడా కింద ప్రక్రియ అంతా కూడా సిస్టమ్ అంతా అందే ఉంటుంది. ఎక్కడ కూడా ప్రైవేట్ వ్యక్తులు ఎవరికి కూడా చేసే అసలు అవసరమైన ప్రభుత్వం లేదు. అలాంటి ఆలోచన ఎప్పుడు రాను కూడా రాదు. కేవలం ఫెసిలిటీస్కి మనం ఈ పీపీపీ పద్ధతిలో మనం ఇది చేద్దామని చెప్పే లక్ష్యంతోనే మనం చేస్తాము. అలాగే దస్తావేజ్ రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజులు విధింపు మరియు వసూలు ఇది కంపల్సరీగా సబ్ రిజిస్ట్రార్ చేస్తాడు. సబ్ రిజిస్ట్రార్ వ్యవస్థ ఏదైతుందో అదే చేస్తుంది. ఇవన్నీ కూడా రికార్డులు భద్రతపరచడం కానీ, అలాగే చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ నిర్వహణ కానీ, అన్ని పాక్షిక న్యాయ క్వాసీ జ్యుడిషియల్ మరియు చట్టబద్ధమైన నిర్ణయాలు రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ చెందిన ప్రభుత్వ అధికారుల ద్వారా మాత్రమే ఈ నిరంతరము పర్యవేక్షిస్తబడతాయి. అంతేగాని వాళ్ళు ఏదో చెప్పేశారని చెప్పేసి కొంచెం అపోలో పడి సోదరులు, ఎందుకంటే వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, నేను వాళ్ళు కూర్చోబెట్టి చెప్పాను వాళ్ళకి, వాళ్ళు సరే సార్ సానుకూలంగా స్పందించారు. మళ్ళా వెళ్ళిన తర్వాత కొందరు రాజకీయ పార్టీలు అంటే కొందరు ఉంటారు,
వాళ్ళకి ఎప్పుడు కూడా ఏ ఇద్దరు మనుషులు హ్యాపీగా ఉంటారో ఇష్టం ఉండదు. అందుకనే ప్రతి ఒక్క దాంట్లో చిచ్చు పెడతా ఉంటారు. రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెడతారు, కులాల మధ్య చిచ్చు పెడతారు, ఉద్యోగస్తుల మధ్య చిచ్చు పెడతారు. ఉద్యోగస్తులు ఇలాంటి ప్రొఫెషనల్ గా ఉన్న వాళ్ళకి కూడా చిచ్చు పెట్టాలని చూస్తారు తప్ప ఎక్కడ కూడా ఇచ్చారు. 297 సబ్ రిజిస్టర్ ఆఫీసులు, దాంట్లో కేవలం 26 అంటే జిల్లాకి ఒకటి హెడ్ క్వార్టర్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా అందరికి కూడా, అంటే అయినప్పటికీ కూడా పైలట్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్స్ కూడా వాళ్ళకి ఉపాధికి ఏమీ కాదు. వాళ్ళు ఎవరు ఒకటి తీయరు. ఈరోజు మనం పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తాం, మనం అక్కడ ఉన్నప్పుడు ఏజెంట్ ద్వారా వెళ్తాము, అతనే ఇస్తాడు. కాకపోతే వెరిఫికేషన్, ఫెసిలిటేషన్, బెటర్ ప్లేస్ మనకు ఉండడానికి కానీ. ఎందుకంటే చెప్తాను, గర్వంగా చెప్తాను, నేను రోజు పేపర్లో చూశాను, కట్టింగ్ వచ్చింది కాకినాడలో ఒక సబ్ రిజిస్ట్రార్, ఒక మహిళ అద్భుతమైన ఒక లైబ్రరీ అరేంజ్ చేసింది. అక్కడ 200 పుస్తకాలు పెట్టారు ఆవిడ, ఒక క్యారమ్ బోర్డు పెట్టారు, ఒక చెస్ బోర్డు పెట్టారు. అంటే వచ్చిన వాళ్ళకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయాలని తపన పడింది. అదే 297 మంది చేయట్లేదు కదా, కానీ నేనైతే ఆవిడకి ఫోన్ చేసి అభినందించాను. చాలా సంతోషం అమ్మ నువ్వు చేసిన పని అని. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అట్లాంటి వాతావరణం పక్కాగా ప్రతి జిల్లాలో ఒక దగ్గర ఉంటే బాగుంటుంది. ఎలా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే మనం కూడా గతంలో చూసాం. అలాగే ఎన్హాన్స్మెంట్ ఆఫ్ నాలెడ్జ్ ఆల్సో, ఎందుకంటే ఈరోజు మనం బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడుతా ఉన్నాం, అలాగే మనం డిజిటల్ లాకింగ్ చేస్తాం. రాబోయే రోజుల్లో టోకనైజేషన్ ఆఫ్ ల్యాండ్ అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే వేరే ఇతర రాష్ట్రాల్లో ఎలా చేస్తున్నారు, మనం ఎప్పుడు కూడా పక్కన దేశాలు సక్సెస్ అయినవన్నీ కూడా మనం తెచ్చుకోవాలి. అలాగే మన ఇతర రాష్ట్రాల్లో ఏ సక్సెస్ అయినా అది తెచ్చుకుంటూ ఉంటాం. అలాంటి దాంట్లో ఇది ఒక ప్రయత్నం తప్ప ఎక్కడ కూడా ఎవరి ప్రొఫెషన్ ని దెబ్బతీసే విధంగా ఎక్కడ కూడా లేదు అనేది మేము చాలా క్లియర్గా 3-4 సార్లు చెప్పాం. ఈ రోజు క్లియర్గా చెప్తా ఉన్నాం. ఇది కేవలం సేవా కేంద్రాలు మాత్రం ఎవరి వృత్తిని దెబ్బతీసే విధంగా కాకుండా మెరుగైన సేవలు కామన్ మ్యాన్ కి అందించాలన్న లక్ష్యంతోనే ఈ రోజు మేము ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. దాంట్లో ఎవరు కూడా అపోహ పొందాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తూ, అలాగే ఏదైతే వీళ్ళు రెచ్చగొడతా ఉన్నారో మేమంతా కేవలం సిటిజన్ సెంట్రిక్ సర్వీస్ డెలివరీ చేద్దామని చెప్పేసి దీంతో చేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే చట్టబద్దమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళ పర్యవేక్షణ జరుగుతుందని చెప్పేసి మరీ హామీ ఇస్తా ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా వాళ్ళు చెప్తా ఉన్నాం, ఇది ఈరోజు తెచ్చింది కూడా కాదు. ఈరోజు మేమేం చేశామంటే, మేము పెట్టి ఏదైతే అంటే ఇంకా టెండర్ కూడా వెళ్ళలేదు, కానీ ఏదైతే దేశంలో పెద్ద ప్రాంతాల్లో మహారాష్ట్ర అవ్వచ్చు, దానంతా కూడా మొన్న వచ్చింది ఒక విఎఫ్ఎస్ గ్లోబల్ అని వాళ్ళు చేస్తా ఉన్నారు. 60 సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి చేస్తా ఉన్నారు. అక్కడికి వెళ్ళి అధ్యయనం చేశారు, మా కమిషనర్ గారు చేశారు, వారు టీమేల్ చేశారు, ఎలా చేస్తే ఎలా మంచిగా చేస్తున్నారని చెప్పేసి అధ్యయనం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చారు. అప్పుడు మనం జిల్లాకు ఒకటి కూడా ఇవాళ పెట్టాం. మనం కొన్ని ఇప్పుడు పెడతాం, కొన్ని చూసి దాని తర్వాత బాగుంటే కొన్ని బాగా పెడతాం. ఎందుకంటే మనందరం చూస్తాం ఎన్హాన్స్మెంట్ ఆఫ్ నాలెడ్జ్. ఎప్పుడు ఇంతకుముందు మనం చిన్నప్పుడు పేపర్ పట్టుకుని టైప్ రైటింగ్కి వెళ్ళేవాళ్ళం, ఏఎస్డిఎఫ్ఐ అని కొట్టుకుంటూ ఉండేవాళ్ళం. దాని తర్వాత మళ్ళీ కంప్యూటర్ వచ్చింది, కంప్యూటర్ తర్వాత మళ్ళీ అవన్నీ మారుదా వచ్చినాయి. ఇంటర్నెట్ కెఫేలు అవ్వచ్చు. ఇప్పుడు ఈరోజు వీఆర్ టాకింగ్ అబౌట్ క్వాంటమ్ కంప్యూటింగ్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఏఐ. సో ఎప్పటికప్పుడు అవి మారుతూ ఉంటాయి. దాంట్లో కూడా మనం కూడా మన నాలెడ్జ్ని పెంచుకుని దాన్ని కూడా ఉపయోగించాలి. మా డాక్యుమెంట్ రైటర్ సోదరులు కూడా వారి కుటుంబ సభ్యులు కూడా నేర్చుకుంటారు, వాళ్ళు దాంట్లో ఉంటారు. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, దీనివల్ల అర్హత ఉన్న వాళ్ళు చేయగలరు. ఇలాంటి సంస్థలు వస్తే ఏమవుతుంది, ఈ సంస్థ ఏ సంస్థ వస్తే కూడా ఇలాంటి పెద్ద సంస్థలు వస్తే ఇలాంటి 70-80 దేశాల్లో చేసినటువంటి చరిత్ర ఉంది. ఇలాంటి మేము గత ప్రభుత్వం మీరు చూడండి, వాళ్ళు ఏదో వచ్చి ఈ రోజు మాట్లాడతారు వైసీపీ నాయకులు, అసలు సిగ్గు శరం ఉందా అడుగుతారు నేను గొడ్డల పార్టీ వాళ్ళకి. 2019లో ఎప్పుడైతే మీరు ప్రభుత్వం వచ్చి మీరు వాలంటీర్లు పెట్టారో, ఆ వాలంటీర్లకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి కంపెనీ 69 కోట్లు అప్పుడు మీరు ఇచ్చినటువంటి కంపెనీకి మీరు దీన్ని ఈ టెండర్ ఇస్తే మీరేదో మేము అంటే దీని గురించి ఆలోచన చేసి మేము దీన్ని 2 సంవత్సరాలు అధ్యయనం చేసి మంచిగా తీర్చిదిద్ది రూపకల్పన చేసి పేదవాడికి మంచి జరిగే విధంగా, అలాగే కామన్ మ్యాన్ ఎవరైనా వస్తే వాడికి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఎక్కడ తప్పు జరగకూడదు, ఎక్కడ కూడా అన్యాక్రాంతం అవ్వకూడదు లక్ష్యంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా ఈ ఒకరిని దెబ్బతీయాలో ఒకరి ప్రొఫెషన్ దెబ్బతీయాలని కాదు. డాక్యుమెంట్ రైటర్లో ఎప్పుడు కూడా పడాల్సిన అవసరం లేదు. మీకు ఎటువంటి పరిస్థితిలో కూడా ఎక్కడ కూడా మీకు మీ చేసే ప్రొఫెషన్కి నష్టం జరగదు. వాళ్ళు మాత్రం అందరికి నష్టం జరిగే విధంగా గతంలో ఎవరైతే వాలంటీర్లకు ఇచ్చారో అదే కంపెనీకి ట్రైనింగ్ ఇచ్చే కంపెనీకి వాళ్ళు ఇది అలా 99 కోట్లకు వాళ్ళు టెండర్ పిలిచారు. కానీ గవర్నమెంట్ పోయిన తర్వాత వాళ్ళు చేయలేక, ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది కూడా ఫస్ట్ విశాఖపట్నంలో, ఇప్పుడు విశాఖపట్నం ఒక ఏదైతే ఐటీ హిల్స్ ఉన్నాయో ఇప్పుడు బిజీ అయిపోయినాయి. అప్పుడు బిజీ లేవు, బస్సు కూడా పోయేది కాదు. 1924 అన్ని పారిపోయాయి విశాఖపట్నం నుంచి. అలాంటి తరుణంలో తీసుకెళ్లి అక్కడ పెట్టారు. అంటే కామన్ మ్యాన్ బస్సు కూడా లేని దగ్గర ఎలా వెళ్తాడండి, అక్కడ పెట్టారు. దానికి మళ్ళీ ₹1 కోటి అప్పుడు అడ్వాన్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి.
ఎలిమినేషన్ శాంక్షన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇతను నేను చేయలేనని చెప్పేసి ఇతను రద్దు చేశాము. మేము రద్దు చేసి ఈరోజు స్టడీ చేసి అందరికీ మంచి సదుపాయాలు మంచి వసతులతో కల్పించే దిశగా మేము ఈ కార్యక్రమం చేస్తాం. దీని తప్పుగా బ్లూ పత్రికలు రాస్తూ ఉంటారు. అసలు మీరు దాని గురించి ఎప్పుడు కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇదే నేను మీ అందరి ద్వారా కూడా నేను మా సోదరులైనటువంటి డాక్యుమెంట్ రైటర్లు కూడా నేను కోరుతాను. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా అందరూ సుభిక్షంగా ఉండాలనే తపనతోనే పనిచేస్తాను. మీరు చూడండి, ఈ రోజు కూడా ఉద్యోగస్తులతో కూడా మా అధికారులు మా మంత్రులు అందరూ కూడా కూర్చుని డిస్కస్ చేస్తా ఉన్నాం. హెల్తీ డిబేట్ చేస్తా ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. ఏం చేస్తే ఎవరికి మంచి చేయగలం అనేది. ఈ రోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా అంత అద్భుతంగా ఏం లేదు, కానీ ఉన్న దాంట్లో అందరూ కూడా ఎట్లా హ్యాపీగా ఉండాలని చెప్పే లక్ష్యంతోనే మేము చేస్తాను. ఈ బురద జల్లే అలవాటు ఆ బ్లూ పత్రికకి ఎప్పుడు ఉంటుంది. అలాగే పత్రిక ఇష్టానుసారంగా సర్వే గురించి అవ్వచ్చు, సర్వేలో మనం చూసాం వాళ్ళు తప్పులు తడక చేసింది, వాళ్ళు సమయాన్ని కుదించి తక్కువ సమయం చేసి అన్ని తప్పులు చేసి ఈరోజు మళ్ళీ మేము రీసర్వే మొత్తం రాష్ట్రం చేయాల్సి వస్తుంది. దాని మీద కూడా వాళ్ళు నత్తనాటకం మీద సర్వే అని రాస్తారు. అంటే తొందరపాటు చేసి మళ్ళీ తప్పులు చేయమంటారా? పేదవాడికి అన్యాయం చేయమంటారా? వాళ్ళు చేసినటువంటి 6,688 గ్రామాల్లో మాక్సిమం 90% మళ్ళీ మనం చేయాల్సి వస్తూ ఉంది. అవన్నీ ఇప్పుడు క్లియర్ చేసుకుంటాం. మళ్ళీ మేము 4,000 గ్రామాలు పూర్తి చేస్తా ఉన్నాం. గ్రౌండ్ ట్రూతింగ్ దాకా కేవలం గ్రౌండ్ ట్రూతింగ్ 90 days ఇస్తా ఉన్నాం. 200 పై చిలుకు ఒక సర్వే చేయడానికి కోసం మేము టైం లైన్ పెట్టాం. వాళ్ళు దాని సగం కూడా పెట్టలేదు. ఒక సర్వేర్ అవ్వచ్చు, ఒక విఆర్ఓ అవ్వచ్చు, ఒక మండల అధికారి 100 రోజుల గ్రామంలో ఉంటున్నారు. ఎందుకంటే గతంలో జరిగిన మిస్టేక్స్ తగ్గించాలనే తపనతో, అవన్నీ క్లియర్ చేయాలని తపనతో రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా ఎవరికి పేదవాడికి అతనికి పర్ఫెక్ట్ గా లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ తో పాటు అన్ని క్లియర్ చేసి డాక్యుమెంట్స్ అనేది అతనికి ఒక అంటే హక్కు అనేది పూర్తిగా కలిగే విధంగా ఈ సర్వే కూడా చేస్తున్నాం. ఇట్లా అన్ని ప్రక్రియలో కూడా డిపార్ట్మెంట్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కింద స్థాయిలో అన్ని సకలంగా అందించాల లక్ష్యంతోనే మేము పనిచేస్తా ఉన్నాం. ఈ రోజు 22A అనేది పెద్ద భూతం, దాన్ని సరళీకృతం చేయడం కోసం గౌరవ సిఎస్ గారు అవ్వచ్చు, మా సిసిఎల్ఏ గారు అందరూ కూడా ఎంతో అధ్యయనం చేసి ఈ యొక్క కొత్త సర్క్యులర్ ఇస్తా ఉన్నాం, కొత్త గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తా ఉన్నాం. అది అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి, చదువుకోవాలి, చూసుకోవాలి. మీకు సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్లి మీకున్న ఇబ్బందుల గురించి కూడా తెలియజేసి దాన్ని వెంటనే పరిష్కరించుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఏది ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు అన్న పెట్ట ఏదన్నా పెట్టకూడదని క్లియర్ గా ఇచ్చాను. మీరు చూడండి. మీకు క్లియర్ కట్ నేను ఫస్ట్ చదివాను బ్రదర్. నేను క్లియర్ గా ఫస్ట్ చదివాను. మీకు ఇంగ్లీష్ మీకు క్లియర్ గా ఆర్డర్ కాపీ కూడా ఇస్తారు. పట్టా భూములను నిషేధించే జాబితాలో ఉంచకూడదు. ఇట్స్ ఎన్ క్లియర్ కట్ ఆర్డర్. ప్రైవేట్ భూమి అనేది ప్రైవేట్ భూమి అనేది ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. బికాస్ వై ఐ టోల్డ్ ఆల్సో క్లియర్లీ ఎ స్మాల్ పోర్షన్ if you have as like in endowment this thing, the whole of the survey number is being kept by in 22A. So small difference undi pettakodadu anedi ee roju 2007 nunchi ade undi kana implement kaadu. నేను అందుకే క్లియర్ రాశాను. నెక్స్ట్ కూడా అన్ని క్లియర్ సబ్ డివిజన్ చేసి అంటే దాని ఒక ప్రక్రియ పెట్టకూడదు అనేది హెడ్ లైన్ ఉంటుంది. ఎస్ 2007లో వచ్చినప్పటి నుంచి ఇప్పుడు కూడా ప్రైవేట్ ల్యాండ్స్ పెట్టకూడదనే ఉంది. ఇప్పుడు మీ దగ్గర ప్రైవేట్ ల్యాండ్ లో డిస్ప్యూట్ ఉన్నా పెట్టేశారు. కామన్ డిస్ప్యూట్ నీకు మీ ఇంట్లో డిస్ప్యూట్ పెట్టాం మేము. ఇప్పుడు మీ అధికారం ఎవరికి ఇవ్వట్లేదు, మేము పెట్టడానికి ఇవ్వట్లేదు. ఇప్పుడు మీరు there is no dispute register today. There is no more from today. There is no more dispute register. Any guidelines given by court or any such tribunal only will be included in 22A. Retired IPS AV Venkateswara and other teams వాళ్ళు ఏం కోరుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు, ఇంకా సామాన్యం కూడా ఏమవుతున్నారంటే ప్రభుత్వ భూములు ఏంటో దేవాదాయ భూములు ఏంటో ప్రభుత్వానికి తెలుసు. సో ప్రైవేట్ భూములు ఏంటో కూడా తెలుసు కాబట్టి 22A కంప్లీట్ గా రోల్ బ్యాక్ చేయాలంటారు. అది సాధ్యమా కాదా? అంటే నేను ఫస్ట్ చెప్పాను, గవర్నమెంట్ ఆస్తులు, అసైన్ భూములు
దేవాదాయ వక్ఫ్ భూమి ఇవన్నీ కూడా కాపాడటం కోసం ఈ యొక్క చట్టం తీసుకొచ్చారు. దాని తర్వాత ఏమైంది, డిస్ప్యూట్ అనేది నేను అంటే ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ ఆల్సో. అంటే ఎవరికైతే అధికారికి అర్హత లేకపోయినా కూడా ఒక హోదా ఉంటే ఆ అధికారి కూడా ఈ 20,000 పెట్టేసి అంటే పెట్టేసిన కొన్ని మాకు చూసాము కొన్ని అకేషన్స్. అలాంటి ఎక్కడ తావు రాకుండా అర్హత ఉన్నవాడు విత్ ప్రాపర్ ప్రూఫే పెట్టాలి తప్ప ఎక్కడ కూడా పెట్టలేసి తప్పుగా పెడితే అతను ఆన్సరబుల్ అని కూడా మేము చాలా క్లియర్గా ఆర్డర్స్ ఇచ్చాం. ఇప్పుడు చాలా క్లియర్గా ఇచ్చాం. ప్రైవేట్ భూములు కొన్ని ఉంటాయి, వాళ్ళు డిస్ప్యూట్, కోర్ట్ గివ్స్ సబ్జుడిస్, వీ కాంట్ డూ ఎనీథింగ్. ఈవెన్ కోర్ట్ ఇంకోటి కోర్టు అదే అంటున్నాను, కోర్టు ఆర్డర్ తెచ్చుకోకపోతే అది కూడా 20,000 పెట్టకూడదు అని చెప్తున్నాం క్లియర్గా. ఎస్, డెఫినెట్ గా ప్రైవేట్ భూమిని మేము పెట్టము. ఎస్ ఎస్ తొలగిస్తున్నాం. అవి 54 ముందు ఎస్ఐ ప్రతి ఒక్కటి తీసేయమని చెప్పి ఇవాళ క్లియర్ కట్ ఆర్డర్ ఇచ్చాము. దట్ విల్ కమ్ ఎట్ ఎనీ హౌ ఇన్ ఫ్రీ హోల్డ్ మీకు వస్తుంది, అది త్వరలో అది కూడా వచ్చేస్తుంది మీకు. ఫ్రీ హోల్డ్ లో కూడా మేము 5 లక్షల ఎకరాలు మాకు తప్పులు తలక దొరికినాయి, అవి తప్ప మిగతా అన్ని కూడా వదిలేస్తున్నాం. అది కూడా మీకు త్వరలో ఫ్రీ హోల్డ్ అయిపోతుంది. 20 years టైం లైన్ ఉంది కాబట్టి దాన్ని అది అయిపోతుంది, కానీ మీకు అది కూడా మీకు ఆటోమేటిక్గా అయిపోతుంది. దట్స్ నాట్ ఏ ఇష్యూ. అంటే ఏదైతే అంటే చేసి మాది ఎప్పుడు 1/2 గవర్నమెంట్ కాదు, ప్లస్ 22A అంటే ఎవరైతే క్లెయిమెంట్ ఉన్నారో ఎవరైతే వాళ్ళు ప్రాపర్ కోర్టు ఆర్డర్ పెట్టుకుని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. ఇప్పుడు మీది ఉందనుకోండి, ఎవరైనా లాక్కుని ఉంటే అది కోర్టులో ఆల్రెడీ ఉంటుంది. సో అగైన్ ఇట్ గోస్ ఆన్ ద అవుట్కమ్ ఆఫ్ ద కోర్ట్ ఆర్డర్, అంతే కదా. ఇప్పుడు అశోక్ గజపతి రాజు గారి ప్రైవేట్ ల్యాండ్ 2021 ఫిబ్రవరి 13 వరకు ప్రైవేట్ గా ఉన్న ల్యాండ్ అది అన్సెటిల్డ్ విలేజ్. దీంట్లో సరే అది ఎవరి భూమి అయినప్పటికీ కూడా అది వాగు పోరం పోకుంది, దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా కట్టడానికి వీల్లేదు. అప్పుడు ఇచ్చిన తహసీల్దార్ అవ్వచ్చు, అటు పోయిన పైన అధికారులు అవ్వచ్చు, వాళ్ళందరి మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాము. తహసీల్దార్ తప్పుగా రాసి ఇచ్చారు, అప్పుడు వాళ్ళు ఒత్తిడి అయ్యి ఉండొచ్చు, అప్పుడు ప్రభుత్వం ఒత్తిడి అయ్యి ఉండొచ్చు. తప్పకుండా అది మా దాని మీద లీగల్ గా మేము ప్రొసీడ్ అవుతాం, తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ఇట్స్ ఏ వాగు పోరంబోకు విచ్ ఇస్ అంటే దాని క్లాసిఫికేషన్ మార్చే హక్కు తహసీల్దార్ స్థాయి కాదు. అయినప్పుడు కూడా అతను మార్చి అది పర్మిషన్ ఇవ్వడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ మిస్టేక్. దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం. ఏమండి, అది గత ప్రభుత్వం చెప్పిన గొడ్డలపాటి బతుకున్నోడు చంపేశారు, చంపినోడు కూడా ఇది చేయించినటువంటి ఆత్మలు కూడా మాట్లాడతారు కాబట్టి ఆత్మలు వచ్చి సంతకాలు పెట్టే అనుకోవాలి. ఇక్కడేమో ఉల్టా బతుకున్న మనిషి అతను హైదరాబాద్ లో ఉద్యోగం వాళ్ళ కొడుకు చేసుకుంటూ అటు వెళ్తే చనిపోయాడని చెప్పి ఫాల్స్ పేపర్ పెట్టి వారసురాలుగా ఒరిస్సా అమ్మాయిని తీసుకొచ్చి పెట్టి చేసుకున్న ఘనత మనకి. అది కూడా ఒక ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు వ్యక్తి, ఇంకా జ్యుడిషియరీ పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఇలాంటి పాపం చేశాడంటే నిజంగా చాలా బాధాకర విషయం. అంటే వాళ్ళ స్కూల్ అలాంటిది కాబట్టి అలాంటి పనులు చేస్తూ ఉంటారు, అది నిర్ధారణ తెలిసింది. దాంట్లో ఒక భాగం అది. వీఆర్ టేకింగ్ కేర్, ఏదన్నా యాక్షన్ తప్పకుండా తీసుకుంటాం. ఉత్తరాంధ్ర రిజిస్ట్రేషన్ అయ్యి వెబ్లాండ్లో ఎంటర్ కలిగి, అలాగే వెబ్లాండ్లో ప్రభుత్వ భూములుగా ఉన్న ప్రైవేట్ భూములు వెబ్లాండ్లో మీరు దీంట్లో ఇచ్చిన వెబ్లాండ్లో ప్రభుత్వ భూములుగా ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ భూములు ప్రభుత్వ భూములుగా నోట్ చేస్తారు. సో టోటల్గా వెబ్లాండ్, ఐజీఆర్ఎస్, సిసిఎల్ఏ 3 డిఫరెంట్ లిస్టులు ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర. ఇంత చాలా మేము అందుకే సింప్లిఫై చేసి అన్ని కూడా ఐజీఆర్ వన్ సింగిల్ దీని దగ్గర పెడతా ఉన్నాం. ఎందుకంటే అన్ని కూడా ఫార్వర్డ్ అయ్యి ఐజీఆర్ఎస్ గారి దగ్గర ఉండే విధంగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. గతంలో కొన్ని మిస్టేక్ అధికారులు అవ్వచ్చు, లేదా పొలిటికల్ ప్రెజర్స్ అవ్వచ్చు. ఇప్పుడు అడిగారు సోదరుడు, అప్పుడు గతంలో రాంగ్ ఎంట్రీతో చేశారు, గత ప్రభుత్వం అడిగారు. అలాంటివన్నీ కూడా పూర్తిగా నలిఫై చేసి 1 పాయింట్ ఆఫ్ ఇది కాంటాక్ట్ దీనికో మేము చేస్తాను.
సో అసలు మేము చాలా క్లియర్ గా ఆర్డర్స్ ఇస్తా ఉన్నాం. సో బట్ వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ బై సుమోటో వీఆర్ డూయింగ్, కలెక్టర్స్ ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. మనం చూసాం కర్నూలులో అవ్వచ్చు, మీకు నంద్యాలలో అవ్వచ్చు, తిరుపతిలో అవ్వచ్చు, ఎవరికి ఈస్ట్ గోదావరిలో అద్భుతంగా వాళ్ళే సుమోటోగా తెలుసుకుని చేసిన తర్వాత గ్రామస్తులందరూ కలెక్టర్లను సత్కారం చేసినవి ఉన్నాయి. మీకు టెస్టిమోనీస్ కూడా ఉన్నాయి. ఇవి చరిత్ర ఎప్పుడు జరగలే అన్ని, అవి కూడా మీరు ప్రోత్సహించాలి. ఇప్పుడే సోదరు అడిగినట్టుగా దాంతోపాటు అవి కూడా చెప్పాలా. ఎస్, డెఫినెట్ గా ఏదో ట్యాంక్ పోరం పోకుందో విజయనగరం దాంట్లో పార్టీ ఆఫీస్, డెఫినెట్ గా అది ఇల్లీగల్ గా కట్టినటువంటి పరిస్థితి. దానికి రైట్ లేదు తహసీల్దార్కి. అతను చేశారు కూడా అతని మీద యాక్షన్ ఉంటుంది. ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. ఎవరైతే మంచి చేశారో వాళ్ళని కూడా సత్కరించుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ ఇన్ ఎ వెరీ ప్రొయాక్టివ్ వే. మా కలెక్టర్లు అందరూ కూడా సుమోటోగా తీసుకుని చేస్తా ఉన్నారు. లేని మా రిప్రజెంటేషన్ వచ్చింది. ఇప్పుడు నాకు ఒట్టి చెరుకూరుది నేను సెక్రటరీ ఉంటే వచ్చింది, పుల్లేడు కూడా నాకు ఉంటే వచ్చింది, నేను చేశాను. ఈ రోజు నాకు నెల్లూరుది ఇచ్చారు, క్వారీ ఏదో ఉందని ఇప్పుడు ఇచ్చారు. అది డెఫినెట్ గా దాని మీద మేము ఎంక్వైరీ చేస్తాం. ఇది జెన్యున్ గా ఉండి అందరు లార్జర్ ఇంట్రెస్ట్ లో ఎక్కువ మందికి ఉపయోగపడకుండా పడే విధంగా ఉండి, ఎక్కడ కూడా బ్రోకర్లు కానీ అవతవకలు చేసే వాళ్ళు లేకుండా ఉండి ప్రజాహితం జరిగే విధంగా ఉంటే తప్పకుండా ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రభుత్వం సుపరిపాలన విధంగా అందరికి మంచి చేసే విధంగా వెళ్తున్నాం తప్ప ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం చేసే విధంగా వెళ్ళట్లేదు. ల్యాండ్ ఓనర్స్ అవ్వచ్చు, అలాగే మా డాక్యుమెంట్ రైటర్లు అవ్వచ్చు, అందరికి కూడా గుడ్ న్యూస్ ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడే విధంగా మేము చెయ్యము. థ్యాంక్ యూ. విజయ్ గారు చాలా కనబడుతున్నారు. ఎలా ఉంది ఆరోగ్యం? నేను చూడలేదు.